హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ కనుక డబ్బు కావాలి, మీ జీవితం మారాలి అంటే మీరు ఈ స్టోరీ పూర్తిగా వినండి. ఏదైనా సరే పూర్తిగా విన్నప్పుడే మనకు అర్థమవుతుంది. మధ్యలో విన్నప్పుడు మనకి ఏదైనా సరే అర్థం కాదు. మీరు ముందే డిసైడ్ కాకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇతరులు చేసే ప్రతి మంచి పనులను హృదయపూర్వకంగా అభినందించండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మిమ్మల్ని ఎవరైనా సరే మంచి మాటలన్నా నెగిటివ్ మాటలన్నా మీకు ఎక్కడైనా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని ఎన్నటికీ ఎప్పటికీ జీవితంలో మరవకు. నువ్వు సాయం చేసిన దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను మాత్రం అవసరం పడ్డ వాళ్ళకు మాత్రం నిన్ను సాయం చేసిన వాళ్ళకి గుర్తు పెట్టుకోవాలి, అభినందించాలి, ప్రతిసారి థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉండే ప్రయత్నం చేయండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీ సంతోషాన్ని ఎక్కడ కూడా పాడు చేసుకోకండి. కేవలం మీ మైండ్ సెట్ మాత్రమే చేంజ్ చేసుకోండి. నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే నీ జీవితమే మారిపోతుంది. నువ్వు ఆలోచించే విధానం చేంజ్ చేసుకోవాలి, అంతే. సంపద నా జీవితంలో సానుకూల ప్రభావం చూపుతుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నిజమా? మీరు కోరుకునేవి ఏవైతే ఉన్నావో అవన్నీ మీ హక్కు అనే విషయం మరవకండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఐశ్వర్య సంపద మీ హక్కు. ప్రకృతి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఏదైతే ఇస్తారో అదే తిరిగి ఇస్తుంది. డబ్బు సంపద కోసం మీ ఆలోచనలు కోరికల కంటే ఎక్కువ వాటిపై నమ్మకం ఉంచినప్పుడే అవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దేవుడు ఉన్నాడా లేడా అని పక్కన పెడితే మీరు ఎప్పుడైనా సరే దేవుడిని చూశారా? లేదు కదా. ఒక పని అనుకున్నప్పుడు ఈ సమయంలో ఈ పని జరిగినప్పుడు ఆ దేవునికి ఉన్నాడని క్రియేట్ చేసుకుంటారు. సో దేవుడు ఉన్నాడనే కదా. ఒకవేళ మీరు అనుకున్న పని జరగకపోతే దేవుడు లేదు అని క్రియేట్ చేసుకుంటారు. దేవుడు లేడు అనే కదా. సో మీరు ఏదైతే అనుకుంటారో మీరు ఏదైతే ఊహిస్తారో అదే జరుగుతుంది. కావాల్సిన సంపద మీరే సృష్టించుకోండి, ఎందుకంటే మీ కోరికల మీద మీరే సృష్టికర్త. ఇక్కడ ఎవరు ఇయ్యరు, మీరే సృష్టించుకోవాలి ఉన్నదని. మీ జీవితానికి ఎవరు కర్తలు కారు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఎవరో మీద ఆశపడకూడదు. నీ జీవితం నీదే, నువ్వు చేస్తేనే అవుతుంది. మీరే మహిమానిత్వాలు. నాలోని దైవ పదార్థమా, బ్రహ్మ పదార్థమా, నీకేవే నా ప్రాణమాలు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. దేవుడు నువ్వే, బ్రహ్మం నువ్వే, అన్నీ నువ్వే. నువ్వు సృష్టిస్తేనే అన్నీ వస్తాయి. నువ్వు బాగుంటేనే అందరు నీ దగ్గరికి వస్తారు. నువ్వే బాగలేనప్పుడు ఎవరు నీ దగ్గరికి రారు. ఫస్ట్ నువ్వు డబ్బుతో నీవు నిండుగా కుండలా ఉండు, తర్వాత అందరూ నీ దగ్గరికి వస్తారు. ఇలా ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు 11 సార్లు చెప్పాలి. రాజు రాణి ఎప్పుడు ఎవరి దగ్గర చెయ్యి చాపరు. ఇది గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా నువ్వే రాజు, కానీ నువ్వు ఎవరికి చెయ్యి చాపాల్సిన లేదు. నిన్నే నీ దగ్గర రావాలి అందరూ. ఒక్క హుందానంతో కూడి ఉన్న జీవితాన్ని ఆహ్వానించండి. మీరు ఎలా ఉండాలంటే డబ్బు ఉన్నట్లాగా కోటేశ్వరిలాగా ఉండాలి. అప్పుడే మీరు అందరూ నిన్ను రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే మీకు అన్ని అనుకూలిస్తాయి. మీ జేబులో డబ్బు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. దానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీకు డబ్బు ఉంటే 10 మంది నీ వెనకాల ఉన్నట్టు ధైర్యం ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. డబ్బు మాత్రమే మించింది గొప్పతనం. డబ్బుకు మించిన గొప్పతనం ఇంకేమీ లేదు ఈ సృష్టిలో. గుర్తుపెట్టుకో. 10 డబ్బులు ఉంటే 10 మందిని కొనవచ్చు. ఇది గుర్తుపెట్టుకో. నీకే చిన్న అవసరం వచ్చిన 10 మందిని ఆదుకుంటారు. ఎందుకు ఆదుకుంటారంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి, నీకు టైం వాళ్ళకు అవసరపడతావు కాబట్టి, అంతే. మీరు ఉన్నతంగా ఆలోచించి భయపడినప్పుడే మీ దగ్గరికి ఆ విశ్వం పంపిస్తుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీకు ₹1,00,00,000 ఎలా ఉంటుంది అంటే, ₹1,00,00,000 నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆలోచిస్తావు, ఆ ₹1,00,00,000 నేను ఏమేమి తీసుకోవాలి, ఏమేమి లేదు, అసలు నా దగ్గర ఉంటాయా లేదా అనేది నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. సో అలా రాకుండా చూసుకోండి, అంతే. ₹1,00,00,000 ఉంటే నేను ఎంత హాయిగా ఉంటాను, ఏమేమి కొనుక్కుంటాను, నేను ఎంతమందిలో ఎంత మంచిగా ఉంటాను అనేది మీరు పాజిటివ్ మాత్రమే కలలు కనండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ వింటే మాత్రం మీకు పూర్తిగా అర్థమవుతుంది. బట్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.